హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందని చెప్పేసి మనం ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం, అప్డేట్స్ కూడా అంతే ఫాస్ట్ గా వస్తున్నాయని కూడా అసలు ఏ మీడియాలో చూసినా ఏ యూట్యూబ్ లో చూసినా ఇప్పుడు రా మచ్చ మచ్చ సాంగ్ అంత ఫేమస్ అయింది. వచ్చిన 24 hours లోనే మామూలు రికార్డులు సృష్టించలేదు సాంగ్. అండ్ దట్టు మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంతైతే సపోర్ట్ చేస్తారో రామ్ చరణ్ గారికి ఎంతైతే సపోర్ట్ ఉందో అంతకంటే ఎక్కువ బాలీవుడ్ లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన రేంజ్ మామూలుగా మారలేదు బాలీవుడ్ లో. సో దానికి తగ్గట్టుగానే జస్ట్ సాంగ్ రిలీజ్ అయినందుకు లిరికల్ సాంగ్ ఏదైతే హిందీలో ఇప్పుడు రా మచ్చ మచ్చ రిలీజ్ అయిందో దానికి అనుకోని విధంగా వ్యూస్ అన్నది రావడం నిజంగా ఇక్కడే కాదు ఆల్ ఓవర్ ఇండియా కూడా అది షాక్ అండ్ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఒక తెలుగు స్టార్ కి సూపర్ స్టార్ కి ఆ ఘనత దక్కడం. సో ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి, అసలు ఏ పొజిషన్ లో అండ్ ఎన్నో ట్రెండింగ్ పాయింట్ లో ఉందన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో యూట్యూబ్ లో ఇప్పుడు రా మచ్చ మచ్చ చాలా ఫేమస్ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో. అలాంటిది బాలీవుడ్ లో కూడా అంతే హై పీక్స్ లో ఉందని వినడం ఇంకా గర్వకారణంగా ఫీల్ అవ్వాలి. సో ఏ పొజిషన్ లో ఉంది, ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి? సో గేమ్ చేంజర్ అనేటువంటి టైటిల్ తగ్గట్టుగా ఇప్పటి వరకు వచ్చినటువంటి కంటెంట్ ని సాటిస్ఫై చేయాలి ఫ్యాన్స్ ని, జనరల్ ఆడియన్స్ ని కూడా. టైటిల్ థీమ్ వచ్చింది, అందులో జరగండి వచ్చింది. సో ఫ్యాన్స్ కి నచ్చినా సరే దాని మీద చాలా ట్రాల్స్ వచ్చాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఆ టైటిల్ తగ్గట్టుగా అసలైనటువంటి ఆట మొదలు పెట్టేశారని చెప్పేసి అనుకోవాలి. సో హిందీలో ఈ సాంగ్ కి 24 hours గడిచిన తర్వాత 10 million వ్యూస్ వచ్చినాయి. అంటే హ్యూజ్ రెస్పాన్స్. అంటే ప్రీవియస్ సాంగ్ తో పోల్చుకుంటే, జరగండితో పోల్చుకుంటే ఈ సాంగ్ కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. అంటే ఈ నార్త్ లో రామ్ చరణ్ గారు ఒక సరైనటువంటి కంటెంట్ దించితే వ్యూస్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ సాంగ్ మళ్ళీ ప్రూవ్ చేసిందని చెప్పేసి అనుకోవాలి. ఆ హిందీ లిరిక్స్ కూడా హిందీ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏదో హిందీ సాంగ్ లానే ఉందన్నమాట. చాలా లిరిక్స్ పరంగా చాలా కేర్ తీసుకున్నారు శంకర్ గారు. అలాగే సింగర్ నకాజ్ అజీజ్ అని చెప్పేసి ఆయన పాడినట్టున్నారు హిందీ వర్షన్. నాకు తెలిసి తెలుగులో కూడా ఆడే పాడారు, హిందీలో కూడా ఆయన పాడారు. సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి నిజంగా అప్రిషియేట్ చేయాలి. అసలు ఆ ఎంట్రీ షాట్ ఏదైతే ఉందో, హెలికాప్టర్ షాట్, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అసలైనటువంటి రచ్చ. అక్కడ మొదలైనటువంటి సాంగ్ బీట్ అలా అందుకుంటుంది. మధ్యలోకి వెళ్ళాక ఆ 10 cultures తాలూకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, అసలు 900 tracks ఒక ట్రాక్ లో తీసుకొచ్చి ఒక బీజం కొట్టాడంటే మామూలు విషయం కాదు. అంటే ఎంత డెడికేటెడ్ గా ఈ మ్యూజిక్ ని మేక్ చేసాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో శంకర్ గారు చాలా కేర్ తీసుకున్నారు. అంటే శంకర్ గారు కూడా చెప్పారు ఆయన కెరియర్ లో ఇప్పటి వరకు ఒక ఇంట్రో సాంగ్ ఇవ్వలేదు ఎవరికి అని చెప్పేసి, రామ్ చరణ్ గారి కోసమే ఈ సాంగ్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే వ్యూస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే తెలుగులో ఇప్పటి వరకు 24 గంటల్లో 16.5 million వ్యూస్ వచ్చింది. అంటే గతంలో ఏదైతే టాప్ 1 ఉందో దమ్ మసాలా సాంగ్, దాన్ని అయితే బీట్ చేయలేదు, కానీ దాని తర్వాత ఈ స్థానం అయితే దక్కించుకుంది. అది టాప్ 1 లో ఉంది దమ్ మసాలా. దాని తర్వాత రా మచ్చ మచ్చ అనేటువంటి సాంగ్ ఉంది. హిందీలో దమ్ తూ దిఖాజా అనే లైన్ తో వస్తుంది అనమాట సాంగ్. సో ఆ దమ్ తూ దిఖాజా అనేటువంటి హిందీ సాంగ్ కి 10 million వ్యూస్. అంటే రేపు టీజర్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో హిందీలో అనేది అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.